వెల్కమ్ టు ఏజిఎన్ న్యూస్. మహారాష్ట్రలోని బేల్కోని గ్రామం బిలోలి తాలూకా నాందేడ్ జిల్లాకి చెందిన జంగ శివకళ భర్త పేరు రాజీవ్ గంగారం. జంగ వయసు 30 సంవత్సరాలు. కులం మున్నేరువారు. వృత్తి వ్యవసాయ కూలీ. గత సంవత్సరంన్నర నుండి బ్రతుకు కోసం తన భర్తతో కలిసి వన్నెల్బి గ్రామంలో ఉంటూ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. శివకళ యొక్క భర్త రాజీవ్ గంగారం కొంతకాలంగా మద్యానికి బానిసై రోజు తాగుతూ శశికళతో గొడవ పడుతూ ఉండేవారు. అదేవిధంగా గత రాత్రి అనగా 7 డిసెంబర్ 2024 మరియు 8 డిసెంబర్ 2024 మధ్య రాత్రి సమయంలో రాజీవ్ గంగారం తన భార్య శివకళను ఏదో పదునైన ఆయుధంతో తలపై కొట్టి ఆమెను చంపి ఎక్కడికో పారిపోయాడు అని మృతురాలు తల్లి లింగం పిరాజీ రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 9/12/2024 రోజున నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించడమైనది. ఇతనికి రాజు గంగారంకు మద్యం అలవాటు ఎక్కువ ఉంది. ఆ విషయంలో అతని భార్య అతన్ని తరచూ మందలించి మద్యం మానేయమని ఇద్దరి మధ్యలో గత 6 నెలలుగా గొడవలు జరుగుతూ ఉండేది. ఆ విషయంలో మొన్న రాత్రి ఆమె నిద్రపోయిన తర్వాత ఇట్టి రాజు గంగారం వాళ్ళ ఇంట్లో గల గొడ్డలతోటి ఆమెను నెత్తి మీద విచక్షణారహితంగా బాధడంతో స్పాట్లో ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇటు భర్త బయట నుంచి ఇంటి గొల్లెం పెట్టి పారిపోవడం జరిగింది. ఈరోజు ఇతన్ని మేము ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకొని కేసు పరిశోధన చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. అది మచ్చేందర్ ఉంటాడు కదా మేనమామ డైరెక్టర్ బిలోలి తాలూకా నాందేడ్ జిల్లా బెలకోని గ్రామానికి చెందిన జంగం శివకళ అనే 33 సంవత్సరాల మహిళ తన భర్తతో కలిసి తన భర్త అయిన రాజుతో కలిసి వన్నెల్బి గ్రామంలో ఇక్కడ ఒకరి వద్ద వ్యవసాయ పనులకు జీతం చేస్తున్నారు. నిన్న రాత్రి భార్యాభర్త ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఉన్నారని తెలుస్తున్నది. ఈరోజు మహిళ మర్డర్తో చనిపోయినట్టుగా అనుమానాస్పదంగా మృతిగా కనబడుతున్నది. వాళ్ళ భర్త అందుబాటులో లేడు. ఇటు విషయంలో ఆమె తల్లితో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేసి మిగిలిన వివరాలు తెలపడం జరుగుతుంది.